5,000 కోట్ల క్లబ్లో మహేష్ బాబు జక్కన్న మూవీ. వరల్డ్ మీడియా మన హైదరాబాద్కు. సినీ ప్రపంచం చూపు టాలీవుడ్ వైపు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు సినీ ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు, అదే మన టాలీవుడ్ వైపు ఉంది. దీనికి ప్రధాన కారణం వరుసగా పాన్ ఇండియా మూవీలతో టాలీవుడ్ రికార్డులు సృష్టించడమే. తాజాగా ఏప్రిల్ 21 సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ ప్రెస్ మీట్కి జక్కన్న ఓ రేంజ్లో ప్లాన్ చేశాడట. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం హైదరాబాద్లోనే ల్యాండ్ కానున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 1000 కోట్ల బడ్జెట్తో 7 ఖండాల్లో 7 వింతలున్న ప్రదేశాల్లో తెరకెక్కుతున్న మొదటి సినిమాగా సరికొత్త చరిత్రను లిఖించింది. అది కూడా ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా. అంతేకాకుండా ఈ సినిమాలో ఐమాక్స్ కెమెరాని వాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఐమాక్స్ కెమెరాని వాడుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా మహేష్ బాబుతోనే జక్కన్న తీస్తున్నాడట. ఐమాక్స్ కెమెరా అంటే మామూలు విషయం కాదు. టన్నుల కొద్దీ బరువు, కోట్లలో ఖర్చు వస్తోందట. కాబట్టే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఐమాక్స్ కెమెరాని ఇప్పటి వరకు పెద్దగా వాడలేదనే టాక్ నడుస్తోంది. మూవీలోనే వింతలనుకుంటే టేకింగ్లో కూడా చాలా విశేషాలు ఉన్నాయట. ఇలా ఎన్నో వింతలు విశేషాలున్న మహేష్ బాబు మూవీని అంతకంటే ఎక్కువ ప్రచారం చేసేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు జక్కన్న. వెంకటేష్ త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ సినిమా కోసం ఆశించని ప్రేక్షకుడు లేడు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. అయితే దర్శకుడిగా మారాక వీళ్ల కాంబో సెట్ కాలేదు. మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయింది. వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే విషయమై వెంకటేష్ చాలా రోజులుగా తర్జనభర్జనలు పడుతున్నారట. చాలా కథలు విన్నారట. చివరికి త్రివిక్రమ్తో జట్టు కట్టడానికి సిద్ధమైపోయారట విక్టరీ వెంకటేష్. నుంచి వచ్చి రాగానే తన అన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న తారక్ ఇక ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడని టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం డ్రాగన్ షూటింగ్ వచ్చే వారం 22న ప్రారంభం అవ్వటమే. సెట్లోకి ఎన్టీఆర్ ఆ రోజే అడుగు పెట్టబోతున్నాడట. దీంతో 10,000 మందితో ఫైట్ సీన్ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. యుద్ధ ట్యాంక్ ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. పెద్ది సినిమాకి కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు డైరెక్టర్ బుచ్చిబాబు. పెద్ది మూవీ ఆల్రెడీ 20% షూటింగ్ పూర్తి చేశారట. ఇందులో 15% పూర్తిగా క్లైమాక్స్ వర్కే అని తెలుస్తోంది. అంటే క్లైమాక్స్ని పెద్ది మూవీ టీం ముందే పూర్తి చేసినట్టు టాక్ సినీ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది. పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోందట. డ్రాగన్ క్లైమాక్స్ని ముందుగానే మేలోనే షూట్ చేయబోతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్లో ప్రీ క్లైమాక్స్ తీయబోతున్నారట. వెకేషన్ నుంచి మహేష్ బాబు రాగానే ఈ నెల 21న ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ షూటింగ్, ఆ తర్వాత క్లైమాక్స్ని మే జూన్ మధ్యలో తెరకెక్కిస్తాడట మన జక్కన్న. ఇక రెబల్ స్టార్ ప్రభాస్తో హనురాగుపూడి తీస్తున్న ఫౌజీ మూవీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుందట. ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా కూడా జూలై ఫస్ట్ వీక్లో ప్లాన్ చేసింది కూడా క్లైమాక్స్ షూటింగే అని తెలుస్తోంది. మన తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ మూవీగా రికార్డు సృష్టిస్తోంది. ఓ రేంజ్లో మూవీ ఉండాలంటే ఎలివేషన్స్ చాలా చాలా అవసరం మరి. అందుకే మన డైరెక్టర్లు ముందుగా క్లైమాక్స్ తీసేస్తున్నారట. హెవీ గ్రాఫిక్స్, ఫైట్ సీన్స్ ఉన్న సీన్లు ముందుగానే తీస్తే కావాల్సినంత టైం ఉండి మంచి అవుట్పుట్ వస్తోందట. ఇప్పుడు ఇదే అంతా ఫాలో అవుతున్నారట. ఏది ఏమైనా తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్గా రికార్డు సృష్టించడం, సినిమాను కూడా చకచకా మన డైరెక్టర్లు తీసేయడంతో హాలీవుడ్కి కూడా దిమ్మ తిరిగిపోతోందట. ఇక బాలీవుడ్ అయితే దక్షిణాది డైరెక్టర్లను చూసి బెంబేలెత్తిపోతోందట.